నమస్తే. మనతో పాటు జీటీఏ నల్గొండ డిస్టిక్ చాప్టర్ అడ్వైజరీ కో చైర్పర్సన్ పివి రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. సో మరి జీటీఏ గురించి ఏం చెప్పదలుచుకోండి, ఎందుకంటే ఈరోజు ఇంత పెద్ద ప్రోగ్రామ్ నిర్వహించారు. 27-28 డిసెంబర్ 27-28 ఇంత చాలా పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. సో మరి ఎన్ఆర్ఐలు ఉండి వేరే దేశాలలో ఉండి కూడా ఇక్కడ సొంత దేశానికి ఏదో కొంత చేయాలని చెప్పేసి పెద్ద ఇన్స్టిట్యూట్ తీసుకున్నారు. సో అందులో భాగంగా మీరు కూడా నల్గొండ జిల్లా తరపున ఉన్నారు కదా, సో ఏం చెప్పదలుచుకున్నారు? ముందుగా గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ అనేది చాలా పెద్ద ఆర్గనైజేషన్. అది యూఎస్లో స్టార్ట్ అయింది, అక్కడి నుంచి ఇప్పుడు తెలంగాణకు వచ్చింది. తెలంగాణలో ఏంటంటే ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఏంటి, దీని ఆబ్జెక్టివ్ కానీ రోల్స్ కానీ, ఎక్కడైతే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు ఎక్కడ నీడీ పీపుల్ ఉంటారో, హెల్త్ కేర్ కానీ లేకపోతే ఎడ్యుకేషన్లో కానీ లేకపోతే డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ లేకపోతే స్కూల్స్లో ఎక్కడైనా స్కూల్స్ కట్టించడం కానీ అట్లాంటి విషయాల్లో గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ముందుగా ఉంది. ఆల్రెడీ లాస్ట్ ఇయరే మ్యారిట్లో చేసినప్పుడే కొంత అనౌన్స్ చేసేసి నిజామాబాద్లో పెద్ద ఎత్తున అమ్మాయిలకి ఏదైతే స్కూల్స్ ప్రత్యేకంగా ఉన్నాయో వాటి మీద లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కట్టించిన సందర్భాలు ఆర్మూర్ నియోజకవర్గంలో. సో అలాంటిదే ఇంకా ఇనిషియేటివ్ తీసుకొని ఇంకా పెద్ద ఎత్తున చేయాలి. ఎందుకు అంటే గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ అనేది ఒక ట్రాన్స్పరెంట్గా ఏదైతే కంట్రిబ్యూషన్స్ వస్తా ఉన్నాయో, డొనేషన్స్ వస్తాయో, కోట్ల రూపాయలు ఏమైనా వచ్చినా కూడా అవన్నీ కూడా తెలంగాణ ప్రజలకి కంట్రిబ్యూట్ చేయాలి, ఖర్చు పెట్టాలన్న ఆలోచనతోటే ఈరోజు గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ని స్టార్ట్ చేసి దాని ఫౌండర్ కానీ ప్రెసిడెంట్ కానీ అల్ముల మల్లారెడ్డి గారు ఏవైతే ఇనిషియేటివ్ తీసుకున్నారో దాంట్లో భాగంగా పార్ట్ ఆఫ్ ద అసోసియేషన్ మేము కూడా ఉండాలి. ఒక్కొక్క చాప్టర్కి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ 33 చాప్టర్లను ఓపెన్ చేసేసి ఒక్కొక్క చాప్టర్కి కొంతమందిని దాన్ని అసైన్ చేసి వాళ్ళకి ఒక బాధ్యతలు తీసుకొని రేపొద్దున ఆయా జిల్లాలలో ఏదైతే ఇష్యూస్ కానీ కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ చేయాల్సిందిగా మేమంతా కలిసి డిసైడ్ చేసుకున్నాం. ఆ కార్యక్రమాన్ని రూపొందించడానికే ఈరోజు కన్వెన్షన్ ఏమో 27-28 ఈ నెల. దానికంటే ముందర బోర్డ్ ఆఫ్ ద మెంబర్స్ 33 జిల్లాల నుంచి అయితే ఉన్నారో వాళ్ళందరూ ఇక్కడ కలిసి మొత్తం కూడా ఒక ప్లాన్ చాకౌట్ చేస్తున్నాం. ఎట్లా చేయాలి, ఏం చేయాలి, దీని ఆశయం ఏంది, అవసరాలు ఏంటి అనే ఆలోచనతోటి ఈరోజు మేము అందరం కలిసాము. దాంట్లో భాగంగానే ఈరోజు మేము ఇక్కడికి రావడం జరిగింది. డెఫినెట్గా ఎందుకంటే అన్ని అసోసియేషన్లు చాలా ఉన్నాయి అమెరికాలో, నాటా, పాటా, టాటా, టీటా ఏవో చాలా ఉన్నాయి. దానికి భిన్నంగా అట్లాంటి కన్వెన్షన్స్ వాళ్ళు అక్కడ చేసుకుంటుంటే ఆ కన్వెన్షన్ మరి తెలంగాణ రాష్ట్రంలో చేసుకుంటే తెలంగాణ ప్రజల కోసం మనం ఉపయోగపడతాం, మనం బాగు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఈ జీటీఏ అనేది కన్వెన్షన్ ఇక్కడే చేస్తూ ఉన్నారు. లాస్ట్ టైము మ్యారియట్లో చేశారు, ఇప్పుడు ఇక్కడ చేస్తూ ఉన్నాం. అక్షయ కన్వెన్షన్లో 27-28 తారీఖు చేస్తూ ఉన్నాం. సో దాంట్లో ఏంటంటే రేపొద్దున ఏమైనా వచ్చినా కూడా, ఎవరైనా కంట్రిబ్యూట్ చేసినా కూడా అవంతా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలకి, నీడి బిడ్డలకి వెళ్ళాలి, వాళ్ళు బాగుపడాలనే ఆలోచనతోటి ఈ యొక్క ఆశయం. సో అట్లాంటిదే మరి రేపొద్దున చేస్తూ ఉన్నాం. ఐఎమ్ షూర్ డెఫినెట్గా 1000 మంది ఇక్కడికి రాబోతూ ఉన్నారు, 1000 మంది దీనికి అటెండ్ అవ్వబోతూ ఉన్నారు. ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, మినిస్టర్లు కూడా వస్తారు, చాలామంది సెలబ్రిటీస్ వస్తున్నారు, 500 నుంచి 600 మంది ఎన్ఆర్ఐస్ వస్తున్నారు, తర్వాత చాలామంది డాక్టర్స్ వస్తున్నారు, లాయర్స్, బిజినెస్ పీపుల్. మీరు కనివిని ఎరగని రీతిలో ఈ యొక్క జీటీఏ కన్వెన్షన్ జరగబోతూ ఉంది. దీనికి చాలా వరకు మరి ఇది డెఫినెట్గా గ్రాండ్ సక్సెస్ అవుతుంది. ఇలాంటిది ఇంకా జరగాలి, ఇంకా మంచి ఇంకా పెద్ద కార్యక్రమాలు చేయాల్సిందిగా మేము కూడా అందరం కోరుకుంటున్నాం. అందుకనే దాంట్లో భాగంగానే మేము ఇక్కడ ఉన్నాం. థ్యాంక్ యూ. సో ఈరోజు గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ సంబంధించి బోర్డు మీటింగ్ అయితే జరిపారు. సో మరి ఈ నెల 27-28 పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ ఉండబోతుంది. సో మరి ఇందులో పార్ట్గా మీరు కూడా ఉన్నారు కదా, సో ఏం చెప్పదలుచుకోండి దీనికి సంబంధించి? నాకు తెలిసినంత వరకు జీటీఏ గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఒక పొలిటికల్ ఆర్గనైజేషన్స్ తర్వాత ఇంత పెద్ద సోషల్ ఆర్గనైజేషను, అది కూడా ప్రపంచవ్యాప్తంగా తేడం అనేది చాలా ఇంప్రెసివ్ ఐడియా. ఇది యాజ్ పార్ట్ ఆఫ్ ది డే కలిసాం ఇవాళ, కలిసి ఓన్లీ బోర్డ్ మెంబర్స్ మాత్రమే కలిసాం ఇవాళ. కలిసి కన్వెన్షన్ ఎలా జరగాలి, దాంట్లో ఏమేమి కమిటీలు ఏమేమి పనులు చేయాలి అనే అజెండా గురించి డిస్కస్ చేసాము. సో డెఫినెట్గా ఇది ప్రపంచం నుంచి అందరు తెలంగాణ ప్రజలు వస్తుండ్రు, జీటీఏ మెంబర్స్ వస్తుండ్రు, 5-6 వేల మంది వరకు వస్తుండొచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఇది ఒక మంచి సోషల్ నెట్వర్కింగ్ ఆపర్చునిటీ అందరికీ, ఎన్ఆర్లకే కాదు, ఈవెన్ లోకల్ తెలంగాణలో అందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం. ఎట్ ద సేమ్ టైం హైదరాబాదే కాదు, 33 జిల్లాల నుంచి మనకు ఎక్కడ ఎప్పుడు ఏం కావాలన్నా కూడా అవసరం పడి వెళ్ళి వాళ్ళని కలిసి నెట్వర్కింగ్ ఆపర్చునిటీస్ తయారు చేసుకోవచ్చు. కాబట్టి దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఆర్గనైజేషన్ అండ్ ఐ విష్ ఎవ్రీబడి ఆఫ్ ద మెంబర్స్.